సో హాయ్ గైస్, పెద్ది మూవీని అయితే ఘోరంగా అయితే ట్రోల్ చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు. గ్లిమ్స్ వచ్చింది, చాలా మందికి అయితే నచ్చింది, చాలా మందికి కూడా ఎక్కింది కూడా. ఆ గ్లిమ్స్ ఆ లెవెల్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. గ్లిమ్స్ వంక పెట్టాల్సిన అవసరం లేదు. గ్లిమ్స్ అయితే అదిరిపోయింది అని చెప్పొచ్చు. రామ్ చరణ్ గారి స్వాగ్ కావచ్చు, తన స్టైల్ కావచ్చు, తన ఊరా మాస్ లుక్స్ కావచ్చు, నెక్స్ట్ లెవెల్ అయితే అయిందని చెప్పుకోవచ్చు. కానీ ఆ లాస్ట్ మన రామ్ చరణ్ గారు బ్యాట్ తో కొట్టే షాట్ అయితే నిజంగా అరాచకమైనది. కానీ ఆ షాట్‌ని చాలామంది అయితే ఘోరంగా నీచంగా అయితే ట్రోల్ చేస్తున్నారని చెప్పొచ్చు. క్రికెట్‌లో ఇలా ఎవరైనా కొడతారా? ఇలా ఎవరైనా ఆడతారా బ్యాట్‌తో? ముందుకొచ్చి ఎవరైనా బాల్‌ని కొడతారా అని చాలా ఘోరంగా అయితే రామ్ చరణ్ గారినైతే ట్విట్టర్‌లో గావచ్చు, స్నాప్‌లో గావచ్చు, చాలా సోషల్ మీడియాలో అయితే ట్రోల్ అయితే చేస్తున్నారని చెప్పొచ్చు ఘోరంగా. ఇంకా మన పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబుని కూడా చాలా యేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. చాలా నీచంగా, ఘోరంగా అయితే మాట్లాడుతున్నారని క్లారిటీగా అయితే అర్థమైతుంది ఫ్రెండ్స్. ఆ ఒక్క షాట్ అయితే నిజంగా చాలా గూస్ బంప్స్ మూమెంట్ అని చెప్పొచ్చు. అదిరిపోయే షాట్ కూడా అవ్వచ్చు ఈ సినిమాలో. బట్ అదైతే చాలా మందికైతే డిసప్పాయింట్ అయితే చేసిందని చెప్పొచ్చు. ముందుకొచ్చే షాట్ చాలా మందికైతే నచ్చలేదు. లాజిక్‌గా అర్థం చేసుకుంటే అది అసలకి క్రికెట్‌లో అయితే ఉండదు. బట్ ఇదొక సినిమా. సినిమాలా చూడాలి గాబట్టి మూవీలో ఇలాంటి షాట్స్ అవ్వచ్చు, క్రికెట్ అయితే ఉంటది. దాన్ని ట్రెండ్ సెట్ చేస్తారు మన హీరోస్ గావచ్చు. దాన్ని ఫాలో అవుతారు మన ఆడియన్స్. సో, ఆ షాట్‌ని ట్రోల్ చేయాల్సిన అవసరం అయితే లేదని చెప్పుకోవచ్చు. షాట్ అయితే అదిరిపోయింది. 6 కొట్టిండు పెద్ది. సినిమా గూడా వస్తుంది. మార్చ్ 27, 2026లో. ఆ రోజున గూడా బ్లాక్ బస్టర్ కొట్టే వెళ్తాడు. పక్కా ఇదైతే ఫిక్స్. మనమైతే సినిమా వచ్చిన తర్వాత చూడొచ్చు అసలకి ఈ సీన్ ఎక్కడొచ్చింది, ఈ సీన్ ఎక్కడొచ్చిందని. ఈగర్లీ వెయిటింగ్ ఫ్రమ్ పెద్ది మూవీ. కానీ ఈ షాట్‌నైతే ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. చూడాలి మరి ఈ షాట్ గురించి మన సోషల్ మీడియా వాళ్ళు ఆడియన్స్ ఏ విధంగా ఒపీనియన్ చేసుకుంటారో. ట్రెండ్ అయితే అవుతుందని చెప్పుకోవచ్చు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే ట్రెండ్ అవుతుంది. మరి 'పెద్ది' మూవీ ఈ షాట్ గురించి, 'పెద్ది' కొట్టిన 6 గురించి మీ జెన్యూన్ హానెస్ట్ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.